హాయ్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, షోల్డర్ టు అపెక్స్ పాయింట్ ఎంతెంత తీసుకోవాలి అన్నది 30 సైజ్ నుంచి 50 సైజ్ వరకు ఎంతెంత పెట్టుకోవాలి అన్నది క్లియర్గా నేను వీడియో చేసి అయితే మాత్రం పెట్టాను. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే 30 సైజ్ నుంచి 50 సైజ్ వరకు వచ్చేసి పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తాయి అండి. కొంతమంది అపోహ అయితే పడుతున్నారు కరెక్టేనా కాదా అని. కరెక్టే అండి. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లోని అందరూ కూడా ఈ యొక్క మెజర్మెంట్ చార్ట్ అనేది యూస్ చేస్తూ వాళ్ళు రెడీమేడ్ గార్మెంట్స్ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే మాత్రం చేస్తారు అండి. ఇవి మనకి వచ్చేసి స్టాండర్డ్ మెజర్మెంట్స్ అనమాట. ఏవైతే ఫ్రంట్ డాట్స్ ఉన్నాయో ఫ్రంట్ డాట్స్ కి షోల్డర్ టు అపెక్స్ పాయింట్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటి. డిజైనింగ్ ప్యాటర్న్స్ కి మెయిన్ ముఖ్యంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కి అనేది షోల్డర్ టు అపెక్స్ పాయింట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండి. అలాగే ఫ్రంట్ డాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కరెక్ట్ ఫిట్టింగ్ గా రావాలి అంటే ఏ విధంగా వేసుకోవాలి ఏంటి అనేది ఫ్యాషన్ డిజైనింగ్ లో ఏ విధంగా అయితే చెప్తారో అదే విధంగా వీడియో చేసి అయితే మాత్రం పెట్టానండి. మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ఆ యొక్క వీడియో అయితే చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.